హాయ్ అండి. అందరికీ మూడవ కార్తీక సోమవార శుభాకాంక్షలు. చాలా త్వరగా గడిచిపోయాయి కదా రోజులు. మూడో సోమవారం ఎంత త్వరగా వచ్చేసిందో. మొన్నే కార్తీకం స్టార్ట్ అయినట్టుంది కదా! ఈరోజు నేను ఇంట్లో మార్నింగే లేవగానే ఇలా తులసమ్మకైతే దీపం పెట్టేసుకున్నాను. ఈరోజైతే వరిపిండి దీపాల్లో పెట్టుకున్నాననమాట. తులసమ్మ దగ్గర, గంగాదేవి దగ్గర, పూజా రూమ్‌లోని ఇంకా వరిపిండి దీపాలైతే ఈరోజు పెట్టుకొని చలివిడి వడపప్పు అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర మార్నింగ్ లేవగానే పూజ చేసేస్తాననమాట. తర్వాత గంగాదేవి దగ్గర కూడా వరిపిండి దీపం పెట్టుకొని పూజ చేసేసిన తర్వాత పూజా రూమ్‌లోకి వచ్చి ఇలాగా శివయ్య దగ్గరికైతే ఫోటో దగ్గర పారిజాత పువ్వులు, తులసి ఆకులు, మారేడు పత్రి, ఇలా బంతి పూలు ఇవన్నీ పెట్టుకొని శివయ్య ఫోటోనైతే అలంకరించాను. ఇంకా అయ్యప్ప స్వామి పూజ రోజు ఉంటుంది. స్వామి ఉన్నారు కదా! అయ్యప్ప స్వామికి కూడా ఇలాగా పూలన్నీ పెట్టుకొని వరిపిండి దీపాలు బత్తాయి తొక్కల్లో అయితే దీపాలు వేసుకొని ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఒత్తులైతే వెలిగించేసుకున్నాను. ఇంక ఈరోజు ప్రసాదంగా పెట్టడానికైతే సేమియా పాయసం అయితే చేశాను. కొన్ని శివనామాలు అయితే చదువుకొని లాస్ట్లో ధూపం అయితే వేసేసి హారతి అయితే ఇచ్చేసాను శివయ్యకి. ఇంక ఈరోజు అయ్యప్ప స్వామికి శివయ్యకి పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో మూడవ కార్తీక సోమవారం పూజ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.